ఈ రోజున మనము కేజీబీలు కస్తూరి గాంధీ బాలికా విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 729 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే లేదా నైట్ వాచ్మెన్, చౌకీదార్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు భర్తీ దరఖాస్తు చేసుకోవడానికి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులు. మొత్తం 729 పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ చూసేసరికి హెడ్ కుక్స్ ఇవన్నీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 48 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ కుక్ పోస్టులు 263 పోస్టులు ఉన్నాయి. డే నైట్ వాచ్మెన్ 95 పోస్టులు ఉన్నాయి. స్కావెంజర్ పోస్టులు 78 పోస్టులు ఉన్నాయి. స్వీపర్కి వచ్చేసరికి 63 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇంకా హెడ్ కుక్ వచ్చేసరికి 48 పోస్టులు, అసిస్టెంట్ కుక్ వచ్చేసరికి 76 పోస్టులు, చౌకీదార్కి వచ్చేసరికి 58, మొత్తం 182 పోస్టులు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 729 పోస్టులు నాన్ టీచింగ్లో అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి జిల్లాల వారీగా ఖాళీలు చూద్దాం. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి మనకి మొత్తం ఏదన్నా కానీ 36 పోస్టులు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి 25 పోస్టులు ఉన్నాయి. విజయనగరం వచ్చేసరికి 55 పోస్టులు. విశాఖపట్నం 7 పోస్టులు. ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు జిల్లా 25 పోస్టులు. అనకాపల్లి 21 పోస్టులు. ఏలూరు జిల్లాకు వచ్చేసరికి 6 పోస్టులు. కాకినాడ 13, ఎన్టీఆర్ జిల్లా 4, పల్నాడు 96 పోస్టులు. బాపట్ల 4 పోస్టులు. ప్రకాశం 52 పోస్టులు. నెల్లూరు జిల్లా 14 పోస్టులు. చిత్తూరు 15 పోస్టులు. తిరుపతికి వచ్చేసరికి 3 పోస్టులు. వైఎస్ఆర్ కడప 43 పోస్టులు. అన్నమయ్య జిల్లా 75 పోస్టులు. శ్రీ సత్యసాయి జిల్లా 44 పోస్టులు. అనంతపురం 71 పోస్టులు. నంద్యాల 63 పోస్టులు. కర్నూలు 51, మొత్తం కూడా 729 పోస్టులు ఉన్నాయి. ఎవరైనా సరే ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నోటిఫికేషను, నాట్ ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ అప్లై త్రూ ఆఫ్లైన్ ఇన్ ద రెస్పెక్టివ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫర్ యాజ్ ద షెడ్యూల్ గివెన్ బిలో. మనం ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సుకున్న వారు ఆ కేజీబీ పాఠశాలలో పనిచేస్తున్న పరిధిలో ఉన్న మండల విద్యాశాఖ అధికారికి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో 2 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. మొదటిది టీచింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. అది ఆల్రెడీ ఇక్కడ మనకి చూస్తే కేజీబీవి, ఈ కేజీబీ పాఠశాలలో మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిల్లా వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వేరు, ఇది నోటిఫికేషన్. ఈ పోస్టులు వచ్చేసరికి 604 పోస్టులు. ఈ 604 పోస్టులకి ఇవేమేమి పోస్టులు ఉన్నాయి? ప్రిన్సిపాలు, పీజీటీ టీచరు, సిఆర్టీసు, పీఈటీసు, అకౌంటెంట్సు, పార్ట్ టైం టీచర్సు, వార్డెన్. ఈ 604 పోస్టులు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఈ కేజీబీవీ వెబ్సైట్లో ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ పేమెంట్ క్లిక్ చేసి తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ద్వారా ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి. ఈ 604 పోస్టులు ఇవి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈ కేజీబీవీ వెబ్సైట్ ద్వారా. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఈ నోటిఫికేషన్ వేరు, టీచింగ్ నోటిఫికేషన్ వేరు, నాన్ టీచింగ్ పోస్ట్ నోటిఫికేషన్ వేరు. టీచింగ్ పోస్టులు 604 పోస్టులు కూడా
ఈ కేజీబీవీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కన్ఫ్యూజ్ పడవద్దు. సో ఈ నోటిఫికేషన్ క్లోజ్ చేసేద్దాం మనం. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 729 ఎవరైనా దరఖాస్తు చేసుకునే వాళ్ళు సంబంధిత మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించి అక్కడ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ చూస్తే ఏ డేట్లో దరఖాస్తు చేసుకోవాలి చూడండి. నోటిఫికేషను అంటే ఈరోజు 7/10/2024 రిలీజ్ చేశారు. రిసీవ్డ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఎట్ ఎంఈఓ ఆఫీస్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎంఈఓ కార్యాలయంలో అప్లికేషన్లు స్వీకరిస్తారు. మండల వైజ్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా 16వ తేదీన తయారు చేస్తారు. ఏపీసీస్ అలాగే ఆ ఎంఈఓలందరూ కూడా సంబంధిత జిల్లా అధికారి ఏపీసీ గారికి ఆఫీస్కి 17/10/2024 ఈ అప్లికేషన్లన్నీ సబ్మిట్ చేస్తారు. ఫైనల్ అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ డిస్టిక్ లెవెల్లో ఆ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరి జాబితా 18వ తేదీన 18/10/2024 తయారు చేస్తారు. అలాగే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి అప్రూవల్కి 21/10/2024 అప్రూవల్ చేస్తారు. అలాగే సబ్మిషన్ ఆఫ్ ద సెలక్షన్ లిస్ట్ టు ఏపీసీఓస్ చైర్మన్ 22/10/2024 సబ్మిట్ చేస్తారు. వీళ్ళు ఎవరైతే ఎంపికయ్యారో రిపోర్టింగ్ టు ద డ్యూటీలో చేరాల్సిన తేదీ 22/10/2024 వీళ్ళు విధుల్లో చేరాల్సి ఉంది. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా చూడండి. ఎవరైతే 42 సంవత్సరాలు నిండకూడదు, ఏ తేదీ నాటికి 1/7/2024 జూలై నాటికి 42 సంవత్సరాలు నిండని వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 47 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వటం జరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన వాళ్ళు 47 సంవత్సరాలు నిండిన వారు 47 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైనా సరే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 52 సంవత్సరాలు వయస్సు లోపు వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవటానికి 45 సంవత్సరాలు అర్హతగా నిర్ణయించడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నాన్ టీచింగ్ పోస్టులు దరఖాస్తు చేసుకోవటానికి చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద పోస్ట్. దీనికి ఎలాంటి అర్హత లేదు. ఎవరికి హెడ్ కుక్ కానీ, అసిస్టెంట్ కుక్ కానీ, స్వీపర్కి కానీ, స్కావెంజర్కి కానీ అర్హత లేదు. టీసీ ఆధార్ షాల్ బి కన్సిడర్డ్. ఏజ్ కోసం ఎవరైనా సరే ఈ పోస్టు దరఖాస్తు చేసుకునే వాళ్ళు టీసీ ఉన్న లేదా ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కన్సిడర్ చేస్తారు. అలాగే డే అండ్ నైట్ వాచ్మెన్కి 7వ తరగతి పాస్ అయి ఉండాలి. ఏ పోస్టులకి? నైట్ వాచ్మెన్కి కానీ, అది వాచ్మెన్, డే వాచ్మెన్ ఆర్ నైట్ వాచ్మెన్ వారికి మాత్రమే 7వ తరగతి అర్హత. మిగిలిన వారికి ఎవరికి కూడా అర్హత అవసరం లేదు. అయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే కమిటీ ఎలా ఉంటుందో చూద్దాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు, డిఈఓ గారు మెంబర్గా ఉంటారు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు ఏపీసీ ఈజ్ మెంబర్ కన్వీనర్ గారు ఉంటారు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్గా ఉంటారు. అలాగే జీసీడీఓ అని మన సమగ్ర శిక్షా కార్యాలయంలో పనిచేస్తారు, వారు మెంబర్గా ఉంటారు. అలాగే దీనికి జీవో నెంబర్ 77 ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీని ఆధారంగా రిజర్వేషన్స్ అమలు చేస్తారు. యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ యొక్క కమిటీ ఏంటి, వీళ్ళ పాత్ర ఏంటి? పేపర్ నోటిఫికేషన్ ఇవ్వటం ఈ కమిటీ యొక్క ప్రధాన అంశం. అలాగే మండల స్థాయిలో అప్లై చేసిన వారి యొక్క జాబితా తయారు చేయటం, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, అంతేకాకుండా వాక్యన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే పుట్టిన తేదీ మనకి సీలింగ్ ఉందో దాని ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫికేషన్ చేయటం. అలాగే ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఎంపికైన జాబితాని ఏపీసీ గారికి సబ్మిట్ చేయటం, వాళ్ళ యొక్క
కమిటీ ముఖ్య ఉద్దేశం. ఎలా ఎంపిక చేస్తారు? ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ ద క్యాండిడేట్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద యాప్టేషన్ వేర్ ద కేజీబీ ఎస్ లొకేటెడ్. అంటే వీరికి ఎలా ఎంపిక చేస్తారంటే ఆ కేజీబీ పాఠశాలలో ఉన్న యాప్టేషన్లో కనుక ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఫస్ట్ వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ప్రయారిటీ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ మండల్. రెండో అర్థమైందండి, కేజీబీ పాఠశాల ఉన్న యాబిటేషన్లో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్కి వచ్చేసరికి ఆ కేజీబీ పాఠశాల ఉన్న మండలంలో ఉన్నవారికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. జీతానికి వచ్చేసరికి హెడ్ కుక్కి 15,000, అసిస్టెంట్ కుక్కి 15,000, వాచ్మెన్కి 15,000, స్కావెంజర్కి 15,000, స్వీపర్కి 15,000. అంటే ఈ పోస్టులకి ఎవరైనా సరే, అలాగే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదారుకి కూడా ఎవరైనా అన్ని రకాల పోస్టులకి కూడా 15,000 జీతంగా నిర్ణయించడం జరిగింది. చెప్పాను కదండి ఇందాక మీకు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైనా సరే మనకి వారు 42 సంవత్సరాలు రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా దాని ఆధారంగా వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ 47 సంవత్సరాలు, పీడబ్ల్యూఆర్ 52 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 45 ఇయర్స్ అని చెప్పాను. అలాగే ద ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద నేచర్ ఆఫ్ దీస్ పోస్ట్. ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి కొన్ని పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అని అంటున్నారు, ఇవ్వటం జరిగింది. తర్వాత ద రిక్రూట్మెంట్ కండక్ట్ యాజ్ పర్ ద న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్. అంటే నూతనంగా ఏర్పడిన డిస్ట్రిక్టులకి ఆధారంగా రిక్రూట్మెంట్ చేస్తారు. ఆల్ పోస్ట్ మండల క్యాడర్ పోస్ట్ అండ్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ ది లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లై ఇన్ దేర్ లోకల్ మండల్ ఓన్లీ. ఎవరైతే ఉన్నారో మీ మండలాల్లో, లోకల్ మండలాల్లో అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంటారో వారి యొక్క ఇన్కమ్ బిలో 8 lakhs 8 లక్షల లోపు ఉండాలి. ఆ సర్టిఫికెట్ కూడా కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ చేసి ఉండాలి. తర్వాత లోకల్ స్టేటస్ ఎలా నిర్ధారిస్తారు? ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ షాల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఆధార్ కార్డు ఓన్లీ. అంటే మన ఆధార్ కార్డులు ఏ వివరాలతో ఉన్నాయో దాని ఆధారంగా లోకల్, నాన్ లోకల్ అని నిర్ధారిస్తారు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ తహసీల్దార్ గారు ఇచ్చిన దాన్ని కూడా దాని ఆధారంగా లోకల్ స్టేటస్ నిర్ధారిస్తారు. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అప్లైట్ అథారిటీగా ఉంటారు. ఏది మెరిట్ తయారు చేయడంలో కానీ, రోస్టర్ ఇవ్వడంలో కానీ, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ మొత్తం అన్నింటిలో కూడా అప్లైట్ అథారిటీగా ఉంటారు. కావున ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఎవరైతే మనం ఆ పాఠశాల లొకేట్ అయ్యి ఉన్నదో ఆ యాప్టేషన్ వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే సులభంగా ఉద్యోగం సంపాదించవచ్చు. లేదా కనీసం ఆ పాఠశాలలో ఉన్న మండలంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ యాప్టేషన్లో కానీ ఆ మండలంలో కానీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు లేకపోతే మిగిలిన అభ్యర్థుల్ని పరిశీలిస్తారు. కావున దరఖాస్తు చేసుకోండి. మంచి పోస్టులు 729 పోస్టులు ఉన్నాయి. చాలా సులభంగా కేవలం నామినల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. జీతం చూస్తే కూడా 15,000. మరి హ్యాపీగా దరఖాస్తు చేసుకోండి. ఏమైనా మీకు అప్లికేషన్ కోసం మీ స్థానిక ఎంఈఓ గారిని సంప్రదించండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్ నందు నేను లింక్ ఇస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్లో చేరండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన జాబ్ నోటిఫికేషన్స్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.